ఒకప్పుడు రాయలసీమ కేంద్ర బిందువు అయిన కర్నూలు జిల్లా పత్తికొండ సమీప ప్రాంతాల్లో రతనాలను రాసులుగా పోసి అమ్మేవారని చారిత్రకమైనటువంటి నానుడి కలదు. జొన్నగిరి సమీప ప్రాంతాలలో తొలకరి చిరుజల్లులు కురిశాయంటే చాలు పబ్లిక్తో సందడిగా మారుతూ ఉంటుంది. జొన్నగిరి సమీప ప్రాంతాలలో వజ్రాల వేట కొనసాగిస్తున్నటువంటి పబ్లిక్ ఏమనుకుంటున్నారు? గతంలో చారిత్రకంగా ఈ ప్రాంతంలో వజ్రాలు లభ్యమవుతున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వజ్రాల యొక్క ప్రత్యేకతలు ఏంటో అక్కడికి వెళ్ళి బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా చూద్దాం. వర్షపు చినుకు పడిందంటే చాలు ఈ ప్రాంతం అంతా సందడిగా మారుతుంది. ఎగ్జాక్ట్గా మనం ఉండే ఈ పరిసర ప్రాంతం అంతా కూడా పత్తికొండ సమీపంలో ఉన్న జొన్నగిరి ప్రాంతంలో మనం చూస్తున్నాం. ఈ విజువల్లో దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు దగ్గరలో ఉన్న కర్ణాటక రాష్ట్రం నుండి కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి చేరుకొని వజ్రాల కోసం అన్వేషణ మొదలుపెట్టేశారు. ఇటీవల కురిసినటువంటి ఈ తొలకరి జల్లులతో ఈ ప్రాంతం అంతా కూడా సందడిగా మారింది. మనం చూస్తూ ఉన్నాము. ఈ ప్రాంతంలో ఉదయం నుండి సాయంత్రం వరకు తమ ఫ్యామిలీతో కావచ్చు లేదా ఫ్రెండ్స్తో పెద్ద ఎత్తున ఇటు మహిళలు కావచ్చు పురుషులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నటువంటి విజువల్ మనం చూస్తున్నాం. అయితే ఇక్కడికి వచ్చే ఈ వజ్రాల కోసం వచ్చే వారంతా కూడా ఇక్కడే స్టే చేస్తూ ఇక్కడే వంటలు చేసుకుంటున్నటువంటి విజువల్ని కూడా మనం చూస్తున్నాం. ప్లేస్కు వచ్చి వజ్రాల కోసం అన్వేషిస్తున్న సమయంలో ఇటు స్థానికంగా దగ్గరలో ఉండే గ్రామాల వారితో పాటు నాన్ లోకల్ నుండి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఈ వంటల్ని తయారు చేసుకొని ఇక్కడ భోంచేస్తున్నటువంటి వారు కూడా కొంతమంది ఉన్నారు. వారితో మాట్లాడదాం. అక్కడ చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? అంటే గతంలో మీ వాళ్ళకి ఏమన్నా దొరికాయి ఇక్కడ? లేదండి, మేము ఇప్పుడే వచ్చాము. ఎక్కడి నుండి వచ్చారు? విజయవాడ నుంచి వచ్చాం. ప్రతి సంవత్సరం వస్తుంటారా? ఇది 2వ సంవత్సరం. ఎప్పుడో దొరకపోదా అని వస్తున్నాం అంతే. అదృష్టం గతంలో పరీక్షించినటువంటి సమయంలో ఈ వజ్రాలు ఏమన్నా దొరికాయా మరి మీ సమీప వారికి కానీ మీకు కానీ? లేదు, మాకు తెలియదు. అందరూ అనుకుంటే టీవీలో చూసి వచ్చేసాం మేము అంతే. ఇది ఈ ప్రాంతంలో అంతా జాతరను తలపిస్తుంది. దాదాపు గత సంవత్సరాలుగా ఇక్కడ ఉండే ఈ వజ్రాల కోసం అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా కూడా వజ్రాల కోసం ఒక వజ్రమైనా దొరకకపోదా తమ అదృష్టాన్ని పరీక్షించుకోలేమా అన్నట్లుగా అన్వేషిస్తున్నారు. అయితే మనతో ఒక యువకుడు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. చెప్పండి బ్రదర్, మీరు ఎప్పుడు వచ్చారు? ఎక్కడి నుండి వచ్చారు? ఏంటి అసలు ఈ పరిస్థితి ఏంటి? 3 రోజులు అయింది సార్. నేను సోమవారం వచ్చాను. ఇక్కడ వజ్రాలు దొరుకుతాయంటే వచ్చాను. మామూలుగా ఇక్కడ యూట్యూబ్లో కూడా ఇస్తున్నారు కదా ప్రచారం, అందుకని ఆల్రెడీ కొంతమందికి దొరికినాయి. అందరూ చెప్పేతలకి నేను కూడా అదృష్టం పరీక్షిస్తామని వచ్చేసి. అయితే ఇది పరిస్థితి. కొంత సోషల్ మీడియా ప్రభావం కావచ్చు లేదా ఇక్కడ ఉండే ఈ స్థానికంగా వెళ్ళే వాహనదారులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు. మరికొందరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. పెద్దని చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? ఏంటి అసలు ఈ పరిస్థితి ఏంది? ఎంత జనజాతరను తలపిస్తుంది? మొన్న ఒక ఆయన వచ్చేసి కారు వేసుకుని వచ్చి ఆడ నిలబెట్టినాడు. భార్య భర్త దిగొచ్చి పటిక్కిన వజ్రం దొరికిందన్నాడు. అంతా గుంపైనారు. అది వజ్రం దొరికిందో లేదో, ఓటలు జరగడానికి మాత్రం ఇదంతా ప్లాను. ఈ ఓటలు బాగా జరుగుతుంది చూడు. వజ్రం అంతే చూపిలే ఏమో, ఊరికి సెల్లో చూపించి కారెక్కి 18 లక్షలు అడుగుతున్నారని చెప్పిపోయాడు. ఎవరికైనా ఆశ దొరుకుతుందేమని అని వచ్చినాం అంతే. ఇదంతా దీంట్లో ఒక్కటి కూడా దొరకలేదు ఎవరికే కానీ. ఈ ప్రాంతం కొంత దగ్గరలో ఉంటుంది. అంటే గతంలో కూడా వచ్చేవారా మీరు, లేకుంటే ఈ సంవత్సరం వచ్చారు? గతంలో కూడా వచ్చిన నేను కనీసం అంటే 18లో 19లో కూడా వచ్చిన. 18, 19 వచ్చిన, 23లో కూడా వచ్చిన. మొత్తం తిరిగినా ఈ సర్వం ఏరియా అంతా ఏడా దొరకలే. బండి వేసుకొని వచ్చిన, మొత్తం తిరిగిన. మొత్తం ఎక్కడ పెరవలి. ఈ దొరికిన వజ్రాలను ఏ విధంగా ఏజెంట్లకు ఎలా తెలుస్తుంది? ఏజెంట్లు కూడా ఇక్కడే దగ్గరలో ఉంటారా? ఉంటారు. వాళ్ళు కూడా మన ఇది ఇచ్చిపోతున్నారు కార్డులు. ఏదైనా దొరికితే మాకు వాట్సాప్ పెట్టండి, వజ్రం అయితే ఓకే,
లేదంటే లేదని చెప్తాను, నో అని పెడతాడు. వజ్రం అయితే మీరు ఎక్కడ ఉన్నారని ఫోన్ చేస్తానంట, లేదంటే నో అని పెడతాడు. వాట్సాప్ పెట్టాలి వాళ్ళకు. కార్డులు ఇచ్చినారు, కార్డు కూడా ఇంటికాడ పెట్టొచ్చినాను. ఇది పరిస్థితి. ఈ ప్రాంతంలో గతంలో చారిత్రకంగా అశోకుడి సామ్రాజ్యం ఈ ప్రాంతంలోనే స్థాపించబడింది. గతంలో ఈ ప్రాంతంలో రతనాలను రాసులుగా కూడా పోసి అమ్మేవారని చారిత్రకమైనటువంటి నానుడి కలదు. దాంతోపాటు ఈ ప్రాంతంలో గతంలో ఏదైతే ఈ చారిత్రకంగా ఈ పంట పొలాల్లో పంటలకు బదులుగా వజ్రాలు ఈ ప్రాంతాల్లో లభ్యమవుతాయి అనేటటువంటి ఈ నానుడైతే కలదు. అయితే మనతో కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మాది ఆదోనండి మాది ఆదో నుంచి వచ్చాము. అయితే ఇక అందరూ కూడా వజ్రాలు కోసం వేట కోసం వస్తున్నారు, మేము అదే అట్లనే వచ్చాము. చాలా రోజులు వెతుకుతా ఉన్నాము, కానీ ప్రస్తుతానికైతే మాకు కొన్ని లభ్యమైన మాకు కూడా. సో దొరికిన వాటిలో కొంచెం ఇక్కడ ఉన్న దాంట్లో కొంచెం అవ్వలేదన్నారు, చూసాము మేము కూడా. చాలా రోజులు వెతుకుతున్నా కానీ ఇంతవరకు అయితే దొరకలేదన్న మాకు కూడా. ఏంటి ప్రత్యేకత ఏంటి అసలు? ఈ ప్రాంతంలో చారిత్రకంగా ఈ వజ్రాలు లభ్యమవుతున్నాయా, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి భూగర్భంలో ఇలాంటివి లభ్యమవుతూ ఉంటాయి? అంటే మా చదువుకున్న హిస్టరీ ప్రకారంగా చూసుకుంటే అంటే వీటిలో జనరల్గా ఏంటంటే ఇక్కడ ఒక ఫార్మేషన్ జరుగుతూ ఉంది అనమాట. అంటే ఇది ఒక వజ్రం అనేసి అంటే ఇది ఒక స్ఫటిక అంటారు నా జనరల్గా, అంటే క్రిస్టల్ అనమాట ఇది. సో దీంట్లోకి ఏదైనా రాయి అయినా పర్లేదు. సో ఒక రాయిలోకి మనకు వెలుగు వెళ్ళాలన్నమాట. అంటే లైట్ ఫోకస్ అని వెళ్ళిపోవాలి. లైట్ ఫోకస్ అని మనకి వెళ్ళిపోతే లోపల ఏమవుతుందంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది ఇంగ్లీష్లో అయితే, అంటే కాంతి అంతర పరావర్తం జరుగుతుంది. అది కాంతి అంతర పరావర్తం జరిగినప్పుడు ఏమవుతుందంటే అది ఒక కాంతి అనేది దాని జీవితకాలంలో బయటికి రాదనమాట. సో బయటకు ఏదైతే రాకుండా ఉంటుందో అది ఖచ్చితంగా వజ్రం అయిపోతుంది. వచ్చే మాత్రం మిగతా నార్మల్ స్టోన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫార్మేషన్ ఇక్కడ ఉన్న ఏరియాలో కాంతి రిఫ్లెక్షన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. మన సైడ్ దక్షిణ మధ్య ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో అశోక సామ్రాజ్యం దక్షిణ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని పాలించారు. అందుకే వారు గతంలో ఇక్కడ నుండి వెళ్ళిపోయే క్రమంలో ఇవన్నీ బూడిపోయాయి అనేటటువంటి చారిత్రకంగా ఆ విధంగా చెప్తారు. లేదంటే సాయిల్లో ఇవి న్యాచురల్గా దొరుకుతాయి. సైంటిఫిక్గా జనరల్గా చెప్పుకుంటారంటే ఇక్కడ సార్ ఫార్మేషన్ ఎక్కువగా జరుగుతూ ఉంది సార్ ఇక్కడ ఈ సరౌండింగ్స్లో. ఎందుకంటే ఈ ఉన్న స్టోన్కు ఫార్మేషన్ అలా ఉంది. అంటే ఏదైతే ఒక రాయి ఉందో అందులో కాంతి వెళ్ళినప్పుడు మాత్రమే రిఫ్లెక్షన్ జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ సైడ్ ఉన్న మన సైడ్ ఉన్నదానికి ఏరియాగా ఛాన్స్ అయితే ఉంది. ఇంకో విషయం అంటే మీరు అన్నట్టుగా అశోకుడు అంటే దాదాపు మన దక్షిణ భారతదేశంలోనే అశోకుడు మన సైడ్ వచ్చినాడు. ఇక ఎక్కడ దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేదు. అంటే ఎగ్జాంపుల్ కంటే జొన్నగిరి, అక్కడ రాజుల మన దగ్గర ఆయన ఎప్పుడు దాదాపు 16th సెంచరీలోనే వచ్చాడు మన సైడు, అంత తప్ప వెళ్ళలేదు. సో అప్పుడు జనరల్గా హిస్టరీ ప్రకారం తీసుకుంటే ఆ విధంగా ఉంది. సో మన సైంటిఫిక్ ప్రకారంగా తీసుకుంటే ఈ ఫార్మేషన్ ఎక్కువగా జరుగుతూ ఉంది. అంటే ఈ స్టోన్స్కు ఇక్కడ ఈ ప్రాంతంలో మాత్రం ఈ ఫార్మేషన్ జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ ఉండే ఏజెంట్స్ వీటిని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇప్పుడు న్యాచురల్గా మనం చూసే ఈ స్టోను కొంత మెరుస్తున్నట్లుంది, అంటే ఎలా ఐడెంటిఫై అనేది కాదండి. జనరల్గా వచ్చేసి ఒక రాయి వచ్చేసి జనరల్గా అది ఎన్ని రకాలుగానే మెరచొచ్చు. సో కానీ ఇది బ్రేక్ అవ్వకూడదు. డైమండ్ అనేది లైఫ్ లాంగ్ బ్రేక్ అవ్వదండి. సో ఇట్స్ కంప్లీట్లీ అన్బ్రేకబుల్ అనమాట. సో ఒక రాయిని మనం ఇంకొక రాయితో పగలగొడితే ఇది బ్రేక్ అవుతుంది. సో డైమండ్ మాత్రం బ్రేక్ అవ్వదు, ఆ లైఫ్లో బ్రేక్ అవ్వదు అది. సో ఎందుకంటే దాంట్లో లోపల కాంతి అనేది వెళ్ళి ఉంటుంది కాబట్టి కాంతి అనేది ప్రతి ఒక్క అణువును బంధించబడి ఉంటుంది అనమాట. అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక డైమండ్ ఇంకొక డైమండ్ కోయగలదు కూడా. సో మనం అంటాం ఒక డైమండ్ ఇంకో డైమండ్ పగలగొడుతుంది. మన పాతకాలంలో కూడా వజ్రాన్ని ఇంకో వజ్రంతో కోయగలమంటాం కదండి. సో వేరే రాయి మాత్రం ఛాన్స్ లేదు, అది పగిలిందంటే మాత్రం రాదనమాట. ఇక్కడున్న వాళ్ళు ఏం చెప్తారు అంటే ఇక్కడ మామూలు వాళ్ళు కొన్ని టెస్టులు చేస్తూ ఉన్నారనమాట. అంటే జనరల్గా వచ్చేసి హార్డ్నెస్ టెస్ట్ చేస్తాం డైమండ్కి మాత్రం. అది మోర్ దాన్ 8 ఉంటుంది అనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే ఇట్స్ బికమ్ టు డైమండ్ అంతే. అంటే అక్కడ కూడా అది డైమండ్ కావడానికి ఛాన్స్ అయితే ఉండదు. అది జస్ట్ ఒక రెఫరెన్స్గా తీసుకుంటాం. దాని తర్వాత మనం డైమండ్ అనడానికి మళ్ళీ నెంబర్ ఆఫ్ టెస్టులు చేయాలి. సో నెంబర్ ఆఫ్ టెస్టులు చేసిన తర్వాత దాంట్లో మనకు దీంట్లో ఎన్ని సెంట్స్ వస్తాయో మనకి ఇంపార్టెంట్. సెంట్స్ ప్రకారం తీసుకుంటామండి. యాక్చువల్గా మనం ఒక 100 సెంట్స్ వస్తాయి ఒక డైమండ్కు. సో మనం ఒక క్యారెట్గా తీసుకుంటాం. 100 సెంట్స్ ఉంటే ఒక క్యారెట్గా తీసుకుంటాం అనమాట డైమండ్స్ మాత్రం. సో ఇక్కడున్న స్టోన్స్కి అయితే వాళ్ళన్నీ చెక్ చేస్తున్నారు కానీ సో ప్రస్తుతానికి అయితే మాకైతే డైమండ్స్ దొరకలేదు ఇంతవరకు. సో సర్చింగ్లోనే ఉన్నామండి మేము. అంటే ఎంతమంది మీ ఫ్రెండ్స్ అందరు వచ్చారా? మీ ఫ్రెండ్స్ అంతా వచ్చి గతంలో కూడా అలా ఫ్రెండ్స్తో వచ్చి అలా ఎంజాయ్ చేస్తూ ఈ యొక్క వజ్రాలను అన్వేషిస్తూ ఉన్నారా, లేకుంటే ఈ పబ్లిక్ని చూడడం కోసం? లేదండి, జనరల్గా అంటే సో ఫస్ట్ స్టార్టింగ్లో మాకు కూడా తెలియదు కాబట్టి చాలామంది ఈ ప్రాంతానికి వచ్చేవాళ్ళు కదా. సో మేము కూడా తెలుసుకోవాలనే వచ్చాము. తదనంతరం వాళ్ళతో పాటు మేము కూడా సరే ఇదో మా వరకు మేము కూడా ఒక అదృష్టాన్ని పరీక్షించుకున్నాము. వాళ్ళతో పాటు మేము కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రస్తుతానికి అయితే. సో మా ఆద నుండి వచ్చామండి. మా వాళ్ళు చాలామంది ఫ్రెండ్స్ వచ్చాము మేము కూడా. సో అందులో వీళ్ళతో పాటు మేము చూద్దామని వచ్చాము, అంతే, ఏం లేదు, సర్చింగ్కి వస్తామండి.
వజ్రాలు దొరికిన తర్వాత ఈ డిటెక్టర్ మిషన్తో తమ యొక్క దొరికిన వజ్రాలను ఈ విధంగా టెస్ట్ చేస్తారు. ముందుగా డైమండ్ సెలెక్టర్ ద్వారా ఈ యొక్క మిషన్ని ఆన్ చేసిన వెంటనే ల్యాంప్ అండ్ బ్యాటరీ ఓకే, మొదట ఉండే ఈ యొక్క రెడ్ లైట్ ఏదైతే ఉంటుందో ఆ రెడ్ లైట్ ఆన్ అవుతుంది. తర్వాత ఒక 1 మినిట్ గ్యాప్లో మరో ల్యాంప్ ఆన్ రెడీ ఓకే అని పడిన తర్వాత ఈ యొక్క డిటెక్టర్ను తీసుకొని ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఈ ఎర్తింగ్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఇందులో మన యొక్క వేలును టచ్ చేస్తూ ఇక్కడ ఉండే డైమండ్ను మనం డైమండ్ మీద ఈ విధంగా పెట్టడం ద్వారా వర్టికల్గా ఈ యొక్క డైమండ్ ఎంత క్వాలిటీ ఉందనేది కనిపిస్తుంది. మనకు కనిపిస్తుంది 5 నుండి 6 పాయింట్ల వరకు యొక్క మనం చూసే ఈ యొక్క ఏదైతే ఈ స్టోన్ ఉందో అందులో కనిపిస్తుంది. ఇక్కడ మరికొన్ని స్టోన్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా పరీక్షిద్దాం. మనం చూస్తున్న ఈ స్టోన్ కూడా దాదాపు 7 పాయింట్స్ వరకు ఉంది. అంటే మనం చూసే ఈ యొక్క డిటెక్టర్ ఏదైతే ఉంటుందో డైమండ్ సెలెక్టర్ దాదాపు 8 పాయింట్స్ క్రాస్ అయినటువంటి స్టోన్స్ ఏవైతే ఉంటాయో ఈ యొక్క స్టోన్స్ని డైమండ్గా నిర్ధారించిన తర్వాత ఇక్కడ స్థానికంగా ఉండే ఏజెంట్ల ద్వారా ఈ యొక్క వీటిని సేల్ చేసేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే నిత్యం ఈ ప్రాంతంలో ఈ యొక్క వజ్రాల వేట కోసం సుదూర ప్రాంతాల నుండి పబ్లిక్ వచ్చి తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకునేటటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం ఇదంతా వాళ్ళు ఎక్కడైతే ఈ వజ్రాల కోసం అన్వేషిస్తూ ఉన్నారో ఆ ప్రాంతంలోనే వారు తెచ్చుకున్న ఈ యొక్క క్యారెట్స్ ఇక్కడే తింటున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఇక్కడ ఉండే వారితో మాట్లాడదాం. అక్కడ చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారమ్మా? మాది గుత్తి. ఇక్కడ ఇంతకుముందు 2 సార్లు వచ్చినాము. మేము వచ్చినప్పటికేమో దొరికినాయి, మళ్ళీ దొరికినాయని వచ్చినాక మాకు దొరకలేదు. ఇది 3వసారి రావడము. 9 గంటలకు 3 దొరికినాయి. వాళ్ళు దొరికినాయంటే మళ్ళీ వచ్చినాము. 2 గంటలకు వరకే వచ్చా. అంటే ఎట్లాగా క్యారెట్స్ తీసుకొని వచ్చి ఇక్కడే ఇదంతా ఉదయం నుండి సాయంత్రం వరకు వజ్రాల కోసం చూస్తూ ఉంటారా? దీనికోసమే చూస్తానమ్మా. ఇక్కడ అంతా చూస్తా అంటే ఇంకా పోవి దిగాల, ఇందులోసే వెతుకుతాంలే దొరుకుతుందేమో అని ఆశతో ఉన్నా. ఎప్పుడు ఇట్లే అంతా జాతరలాగా ఉంది, ఎప్పుడు నిత్యం ఇలాంటి పరిస్థితి ఉంటుందా ఈ పత్తికొండ, ఈ జొన్నగిరి, పగిడిరాయి ప్రాంతాల్లో? ఇప్పటికి ఎనీ టైం ఉంటుంది. వర్షాలు వచ్చిందంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు బాగా ఎక్కువ జనం ఉంటుందా, దొరికేకైతే చాలా మంది దొరుకుతున్నాయి. అందుకు చిన్నది నాకే దొరుకుతుంది, నేను కాశతో వచ్చినాను, దొరకలేదు. ఉదయం నుండి వీరంతా ఈ వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు. మనం చూస్తున్నాం వీళ్ళంతా ఒక టీమ్గా ఉదయం నుండి వజ్రాల కోసం చూస్తున్నారు. ఎక్కడైతే ఈ వజ్రాల కోసం చూస్తున్నారో ఇక్కడే భోంచేస్తున్నారు. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీరంతా ఒక టీమ్గా ఉదయం నుండి వజ్రాల కోసం చూస్తూ ఉన్నారు. దొరికాయి మరి ఏదన్నా ఈ అంటే వజ్రాలతో పాటు రకరకాల రాళ్ళు ఉన్నాయి కదా, ఏమన్నా దొరికాయి? 3 దొరికినాయి. దొరికేకేమో ఇంకా మా పిల్లడు ఫోన్ చేస్తే ఇంకా మేము కూడా వచ్చినామా. మా ఎదురుగా కూడా 2 దొరికింది. ఇంకా మాకేమో దొరుకుతాయి, మేము కూడా ప్రెగ్నెన్సీ చేస్తున్నాము. సంవత్సరం వస్తున్నాం. 2 సంవత్సరాలు అయింది రాబట్టి. ఇంకే మాకేమో ఇంతవరకు దొరకలే. అగ్గో ఈ సూది ముక్కరాలు దొరుకుతున్నాయి మాకు, అంతే, అంతకుమించి ఏం దొరకలే. అది ఉదయం నుండి వీళ్ళంతా ఈ ప్రాంతంలో ఈ జొన్నగిరి సమీపంలో ఈ పంట పొలాల్లో వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు. వీరు తెచ్చుకున్న క్యారియర్ ఈ ఫుడ్ అంతా కూడా ఎక్కడైతే వజ్రాల కోసం అన్వేషిస్తున్నారో అక్కడే భోంచేస్తున్నారు. బ్రదర్ చెప్పండి, అంటే మీకు దగ్గరలో ఉంటుంది ఈ ప్రాంతము, ప్రతి ఇయర్ వస్తుంటారా? ప్రతి ఇయర్ వస్తాము, ఖచ్చితంగా ట్రై చేస్తాము. ఏదో దొరుకుతుంది అనే ఆశతోనే చూస్తూ ఉన్నాము. కానీ మనకి ఆ దేవుడు సహకరించడం లేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే. యాదో ఒక రోజు మాకే వస్తుంది, దొరుకుతుంది ఆశతో వెతుకుతూ ఉన్నాం. క్యారెట్లు తెచ్చుకుంటున్నాం. పనిలోకి పోవడం లేదు ఇప్పుడు, పనులు గిన్నెలు లేకుండా ఇదే పని మీద ఉన్నాము, కష్టపడుతున్నాం. ఈ సంవత్సరం స్టార్టింగ్లో వర్షాలు కూడా కొంత ముందస్తుగా కురిశాయి. మరి ఈ ప్రారంభంలోనే ఇంత జనజాతర ఉంది. ప్రతి సంవత్సరం ఇలాంటి పరిస్థితి ఉంటుంది ఈ ప్రాంతంలో? ప్రతి సంవత్సరం వాన పడింది అంటే ఇక్కడంతా చుట్టూ జనాలే, ఇంకా అంతా జాతరే. ఇంకా జనాలు అయితే చాలా భారీగా వస్తున్నారు. రాను ఇంకా ఎక్కువ వస్తున్నారు, కానీ తగ్గట్లేదు. ఒకరికి వజ్రం దొరికిందని ఈరోజు తెలిసిందనుకో, మరుసటి రోజుకి 1000 మంది పెరుగుతారు. అలా వస్తూనే ఉన్నారు ఇప్పటికి.
మొన్న ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒక 2000 నెంబర్స్ వచ్చింది. ఈసారి భారీగా వచ్చినారు. ఈసారి ఎంత లేదన్నా ఇక్కడ అక్కడ ముందర ఇంకా దగ్గర 4-5,000 నెంబర్స్ వచ్చింటారు. కానీ ఎవరు దొరుకుతుందంటే మనం చెప్పలేము కదా, అది లక్. అది మనం తొక్కిపోయిన దాన్నే వాడు ఏరవాడు తీసుకుంటే అది వజ్రం. అది వాని అదృష్టం, మన దురదృష్టం అంతే. అట్లా మీరేం చూస్తూ ఉంటారు, మీకు దొరకొచ్చాము చెప్పలేము కదా ఎవరు జాతకంలో. మీ మీ ఇంటి సమీపంలో ఉండే వాళ్ళకి అట్లా ఏదన్నా గతంలో ఏమన్నా దొరికే అంటే ఎట్లా ఐడెంటిఫై చేస్తారు ఇక్కడ ఉండే ఈ వజ్రాలు? ఏదన్నా డిఫరెంట్గా ఉండే ఈ స్టోన్స్ కనిపిస్తూ ఉంటాయి, వాటిని ఎలా ఐడెంటిఫై చేస్తారు? అంటే అప్పుడే వజ్రం అంటూ ఇప్పుడు మనము పట్టుకుంటేనే అది నైస్గా ఉంటుంది. వజ్రం లోపల తేనె కలర్ ఉంటుంది. మామూలు సూది ముక్కరాయి అయితే మొత్తం వైట్ ఉంటుంది, మామూలు గాజు ముక్క మాదిరి. అది సూది ముక్కరాయి, దానికి వాల్యూ లేదు. ఈ తేనె కలర్ ఉండేది కొంచెం వాల్యూ ఎక్కువ, దాన్ని వజ్రం అంటారు. ఇంకా అదే మార్నింగ్ చూసినా నేను కానీ మెరుస్తున్నాయి అట్లే. ఏం చేస్తాం, మనకి దొరకలే అది, వాళ్ళు తీసుకొని పోయినారు అంతే. అది రీసెంట్గా కానీ మొన్న కానీ ఎంత 10 కోట్లు విలువ చేస్తున్న వజ్రం దొరికిందన్నారు. అదేమో మనకైతే ఐడియా లేదు, మనం చూడలేదు. మేము కానీ వీడియోలలో చూసినాము. అదేదో 10 కోట్ల విలువ చేసే వజ్రం అంట, ఇక్కడే ఆన్ ది స్పాట్ 4 crores ఇస్తామన్నా కానీ వాళ్ళు ఇవ్వలేదంట. అది మనకైతే ఐడియా లేదు, మేము కానీ వీడియోలు చూసినాం. ఇది మొత్తం ఈ ప్రాంతంలో ఉదయం నుండి సాయంత్రం వరకు వజ్రాల కోసం పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తున్నారని ఇక్కడ ఉండే పబ్లిక్ చెప్తున్నటువంటి పరిస్థితి. వజ్రాల వేట ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కొంత తొందరగా యొక్క వజ్రాల కోసం పెద్ద ఎత్తున ఇటు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున వజ్రాల వేట కోసం వచ్చి ఈ ప్రాంతంలోనే మనం చూస్తూ ఉన్నాం. నిత్యం సందడిగా మారుతుంది ఈ ప్రాంతంలో. ఇటు అనంతపురం నుండి కర్నూలు జిల్లా పత్తికొండకు వచ్చే మార్గం నిత్యం గతంలో చాలా ఈ యొక్క ప్రాంతంలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో రద్దీగా ఈ యొక్క ఎవరైతే పెద్ద ఎత్తున వజ్రాల కోసం వచ్చే వారు ఉన్నారో వారంతా ఈ యొక్క వెహికల్స్ ఇక్కడే పార్కింగ్ చేసి ఈ ప్రాంతంలోనే సమీప ప్రాంతంలోనే వజ్రాల కోసం అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి. అయితే సమీపంలో ఉండే ఈ యొక్క వజ్రాల వేట కొనసాగిస్తున్న వారి కోసం ఇక్కడే తాత్కాలికంగా ఈ సెట్స్ వేసి ఇదంతా తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి హోటల్స్. ఈ యొక్క హోటల్స్ యొక్క స్నాక్స్తో పాటు ఈ టీ, ఈ భోజనం కూడా ఇక్కడే అవైలబుల్ పెట్టడంతో తాత్కాలికంగా ఈ సీజన్ ఏదైతే ఈ యొక్క వజ్రాలు పబ్లిక్కి లభిస్తున్నాయనేటటువంటి గతంలో ఉండే చారిత్రకమైనటువంటి నానుడి కావచ్చు, లేదా తమ యొక్క సమీపంలో ఉండే పబ్లిక్ ఒకరికి వజ్రం దొరికిందంటే చాలు తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం సుదూర ప్రాంతాల నుండి వస్తున్నటువంటి పరిస్థితి. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుండి కూడా ఏదైతే ఇటు వెళ్ళే మార్గంలో ఉన్న ప్రత్యేకమైనటువంటి టూరిస్టు స్పాట్గా పేరుగాంచినటువంటి మంత్రాలయం కావచ్చు, లేదా ఈ విధంగా వెళ్ళే వారందరూ కూడా ఈ మార్గం గుండా ఈ యొక్క పబ్లిక్ని చూసి పెద్ద ఎత్తున వారు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునే విధంగా కూడా ఈ మార్గం గుండా వెళ్ళే దారిలో వారు కూడా ఈ యొక్క వజ్రాల అన్వేషణ కొనసాగిస్తున్నారంటూ తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, జోనగిరి నుంచి. For more videos like this, subscribe Big TV channel.